ఈరోజు ఈ వీడియోలోని నేను గంధకి నది నుంచి తెప్పించుకున్న శాలిగ్రామం కోసం మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇదైతే నేను నేపాల్ నుంచి తెప్పించుకున్నాను అనమాట. మా ఆయన గారు నేను ఎందుకు వెళ్తున్నామో సార్ చెప్తారు వినండి. పన్ను నొప్పి చిన్నది ఉన్నప్పుడు వెళ్దామంటే వెళ్ళలేదు, ఇప్పుడు పన్ను నొప్పి ఎక్కువైపోయింది. ఇంకా నైట్ అయ్యేటప్పటికి ఫర్నిచర్ అయితే చూడడానికి వెళ్ళామండి. అలాగే మా ఆయన గారికి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళామన్నమాట. కొంచెం పన్ను అయితే పైన అయితే వస్తుందని ఇంకా ఆ వీడియో కూడా ఇందులో నేను పెట్టానండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నైట్ మేము షాపింగ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి అశ్విని, రోషిని అలాగే యశస్వి ముగ్గురు వచ్చారండి. ఇంకా ఆ వీడియో కూడా ఇందులో నేను యాడ్ చేశాను. మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇంకా ఈరోజు అయితే పిల్లలు స్కూల్కి కాలేజీలకి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా బయటని పసుపులు రాసి బొట్లు పెట్టుకొని ఇంకా శ్రావణ మాసంలోని శుక్రవారం ఎలా చేసుకుంటామో ఇంకా మంగళవారం కూడా కొంచెం అలాగే పూజలు అయితే చేసుకుంటానండి. నాకైతే ఫస్ట్ నుంచి అలవాటు అనమాట. ఇంకా అందుకని గడపలకైతే పసుపులు రాసుకొని బొట్లు అయితే పెట్టుకొని వచ్చాను. ఇప్పుడు ఇంకా దేవుడి గది మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర, అత్తయ్య దగ్గర మొత్తం దీపాలు అన్నీ వెలిగించుకొని ఇంకా నైవేద్యం అది ఈరోజు అయితే ఇంకా పాలు మరగబెట్టి ఇంకా అందులోని పంచదార కలిపేసి అయితే పెట్టేస్తానండి. నైవేద్యం చేయడానికి ఒక్కొక్కసారి అవ్వలేనప్పుడు మాత్రం పాలు అయితే కంపల్సరిగా పెడతాను. అంటే పాలుకి సంబంధించింది ఏదో ఒకటి పెట్టాలి అని నా సెంటిమెంట్ అనమాట. నాకు ఇంక ప్రసాదం చేయడం వీలు పడలేనప్పుడు మాత్రం మరగబెట్టి చల్లారబెట్టిన తర్వాతే పాలు అవి పెట్టాలండి. వేడివేడిగా అయితే పెట్టకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నా సరే పర్వాలేదు, మన పూజ కంప్లీట్ అయ్యేటప్పటికి చల్లబడిపోద్ది అనమాట. అంటే నేను ఎలా పెడతానో మీకు అలా చెప్తున్నాను. ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను దేవుడి గది మొన్న క్లీనింగ్ చేసేటప్పుడు డస్క్లో ఏముందో చూపించాను కదా, అప్పుడు నన్ను చాలామంది అదేంటి నా దగ్గర ఉన్న శాలిగ్రామం కోసం అయితే అడిగారండి. అది నేను ఎక్కడా కొనలేదు. అది వాటంతటవే నదిలోని వాటర్ వెళ్తూ ఉంటే అందులో ఉన్న రాళ్ళు శాలిగ్రామాల కింద అయితే తయారవుతాయి అన్నమాట. అవి నేనైతే అక్కడ నుండి అయితే తెప్పించుకున్నానండి. గంధకి నది అనేసి అంటారనమాట. ఇంకా కాఠ్మండు దగ్గర అయితే ఉంటుంది. అది నేపాల్లోనైతే ఉందండి. అంటే నాకు కూడా దానికోసం అయితే అస్సలు తెలియదు. కాకపోతే ఒక 10 ఇయర్స్ బ్యాక్ నాకైతే ఒకళ్ళు చెప్పారనమాట, అమ్మ పూజ చేసుకున్నా చేసుకోపోయినా అది కనుక నీకు దొరికితే బీరువాలో పెట్టుకున్నా చాలా మంచిది, నువ్వు ఇంకా కార్తీక మాసం అంతా దానికి అభిషేకం లాగా చేసుకున్నా చాలా మంచిదని. నేను ఇంకా అప్పటి నుంచి అయితే దాన్ని అయితే అక్కడ నుండి నేను తెప్పించుకున్నానండి. ఇంకా దానికైతే నేను కార్తీక మాసం అంతా అభిషేకం అంటే ఏమీ లేదండి. మనం స్నానం చేసుకొని దేవుడి మొదలు దీపం పెట్టడానికి వెళ్ళేటప్పుడు దాని మీద అయితే నీళ్ళు వేసి దాన్ని కొంచెం శుభ్రంగా నీట్గా కడిగేసిన తర్వాత దాని మీద అభిషేకం లాగా అయితే వాటర్ అయితే వేసుకోవాలి. మన పంచపాత్రలో స్పూన్ ఉంటుంది కదండి, ఇంకా దాంతోనైతే వేస్తాను. వేసిన తర్వాత దానికి కొంచెం గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంకా మనం పూజ చేసుకున్నాం అనుకోండి, కార్తీక మాసం అంతా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఒకసారి మీరు ఎవరైనా మీకు వీలు కుదిరితే అలా ట్రై చేయండి. ఇంకా పూజ కార్తీక మాసం అంతా అయిపోయిన తర్వాత దాన్ని అయితే నీట్గా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత నేను ఒక డబ్బాలోనైతే బియ్యం వేసుకొని మీకు చూపించాను కదండి, ఇంకా అలా అయితే బియ్యంలో పెట్టుకుంటాను. నేను అలాగే శివలింగం కూడా నేను శ్రీశైలం వెళ్ళేటప్పుడు శివలింగాన్ని తెచ్చుకున్నానండి. చాలా చిన్నదన్నమాట. ఒక అంటే గాజు టైప్లోనే ఉంది, చాలా చిన్నది, ఇంత ఉంటుంది. అది నేను అక్కడ నుంచి తెచ్చుకున్నాను శ్రీశైలం నుంచి. ఇంకా దానికి కూడా నేను చేస్తానండి. ఇంకా అయిపోయిన తర్వాత కార్తీక మాసం అయిపోగానే వాటిని అయితే ఒక బియ్యం డబ్బాలో అయితే పెడతాను. అయితే పూజలు కొంచెం ఇంట్రెస్ట్గా చేసేవాళ్ళకి అనమాట. నాకైతే ఆ రోజు ఒక 5 or 6 తీసుకొని వచ్చి అయితే నాకైతే ఇచ్చారండి. ఇంకా అవి నేనైతే అన్నీ నేనేం చేసుకుంటానండి. దానివల్ల ఉపయోగం ఉంది, ఒక నలుగురు పూజ చేసుకొని వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంది అంటే నేను ఇవ్వడమే మంచిది కదా. అన్నీ ఉంచుకొని నేను ఒక్కదాన్నే ఎందుకు అని చెప్పి నాకైతే అలా ఏమైనా అనిపిస్తే ఇస్తాను కంపల్సరీగా, ఇంట్రెస్ట్ ఉంది అంటే. ప్రెజెంట్ అయితే నేను ఒకటి ఉంచుకున్నానండి. ఇంకా మా ఫ్రెండ్కి కూడా ఒక అమ్మాయికి ఇచ్చాను అనమాట. ఇంకా పూజ అది చేయకపోయినా పర్వాలేదండి, దాన్ని బియ్యంలో వేసి బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిదంట. నాకు ఒకళ్ళు చెప్పడం వల్ల నేను తెచ్చుకున్నాను. నాకు కూడా ముందైతే దాని మీద అంత అవగాహన అయితే లేదు. నేను ఇచ్చేటప్పుడు కూడా నేను ఇచ్చిన వాళ్ళు కూడా చాలా అనుమానాలు, చాలా ఇది అన్నీ అయ్యాక నేను చెప్పాను, నేనైతే ఉంచుకున్నాను బాగానే ఉందని చెప్పిన తర్వాత
నేను తెచ్చుకున్న 1-2 ఇయర్స్ తర్వాత మా దగ్గర ఉన్న తర్వాత అది ఎలా ఉందో చూసి కూడా తీసుకున్నారు చాలామంది. ప్రెజెంట్ అయితే ఇప్పుడైతే ఇంకా నా దగ్గర ఒకటే ఉందండి. ఎప్పుడైనా నాకు వీలు కుదిరితే కంపల్సరీగా నేను కానీ తెప్పిస్తే కనుక మీలో ఎవరికైనా కావాలి అనేసి అన్నారనుకోండి, నేను కంపల్సరీగా మీకు ఎవరికైనా తప్పకుండా నేనైతే ఇస్తాను. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇంక పిల్లలు వెళ్ళారు కదా, ఇంకా పూజ అది చేసేసుకున్న తర్వాత నేను మీకు ఆ శాలిగ్రామాన్ని అయితే తీసి చూపిస్తాను. ఇంకా మొన్న పాప కొంచెం మొన్న 2 రోజులు పాప స్ట్రెయిన్ అయిపోవడం వల్ల కొంచెం హెల్త్ బాగాలేదండి. నిన్న కూడా పాపను హాస్పిటల్కి అది తీసుకెళ్ళాను. ఇంక ఈరోజు సైన్స్ ఎగ్జామ్ ఉందని వెళ్ళిపోయింది అనమాట. ఇంక అందుకే నేను బ్లాగ్ అది ఏమి షూట్ చేయడం అవ్వలేదండి. ఇంక అందుకే నేను నార్మల్గా పట్టీలు కొన్నివి నా డ్రెస్సులు మీకు చూపించాను అనమాట. అది కూడా మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉంటుందనే పెట్టాను. ఓకేనా, ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. పిల్లలకి నేను గబగబా క్యారేజ్లు అయితే కట్టేసి ఇంకా వాళ్ళు వెళ్ళకముందే నేను గడపలకైతే పసుపులు రాసి అయితే బొట్లు అయితే పెట్టించుకుంటున్నానండి. ఈలోపు మా డిప్పు అయితే వచ్చింది అనమాట. నేను బొట్లు పెడుతున్న దగ్గరికి, మమ్మీ ఈరోజు ఎందుకు మమ్మీ రాస్తున్నావు, శుక్రవారమే కదా రాస్తారు అనేసి అడుగుతుంది. ఇంకా పిల్లలు అలాంటి క్వశ్చన్స్ ఏవైనా వేసేటప్పుడు ఆన్సర్లు అయితే చెప్పాలండి తప్పకుండాని. ఇంకా అందుకని నేను అన్నాను అనమాట, అమ్మ శ్రావణ మాసంలోని శుక్రవారమే కాదు మంగళవారం కూడా అని చేసుకుంటారు, ఇంకా గౌరీదేవికి పూజ అయితే చేస్తారమ్మా, అంటే లక్ష్మీదేవే అలా అని పిలుస్తారు, మంగళవారం పూజకి గౌరీదేవి పూజ అని అంటారు అని అయితే చెప్తున్నానండి. మా చిన్న పాప మాత్రం ఇలాంటివి ఏవైనా ఇంట్రెస్ట్గా ఆలకిస్తుంది అనమాట. ఇంకా గడపలకి పసుపులు రాసి బొట్లు పెట్టడం అయితే వాళ్ళు ఉన్నప్పుడే అయిపోయిందండి. ఇంకా పెద్ద పాపకు కూడా కొంచెం క్యారేజ్ అయితే కట్టాలి. ఇంకా పాపకు కూడా క్యారేజ్ అది కట్టేసి ఇంకా అన్నీ ఇంట్లోవన్నీ సర్దుకొని నేను ఇంకా దేవుడి మూలకి వెళ్ళి పూజ చేద్దాము అన్న టైంకి అయితే 9:30 అయిపోయిందండి. ఇంకా నాకు ఓపిక లాగా నిన్న నైట్ సర్దాల్సిన గిన్నెలు కూడా సర్దలేదు. ఇదిగో చూడండి ఇలాగా, అంటే పిల్లలు కొంచెం ఒంట్లో బాగోపోతే వాళ్ళు అలా ఉండిపోతారు కదా, మమ్మీ ఏదోలాగుంది ఏదోలా ఉంది అని అనుకోని ఉందండి. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళాను, కానీ హాస్పిటల్లో కూడా చాలా మందికి అయితే ఒంట్లో బాగాలేదండి. అంటే పాపకి ఏంటంటే కొంచెం కూలింగ్ ఏమైనా తాగితే గొంతు విపరీతమైన నొప్పి అయితే వస్తుంది అనమాట. కాకపోతే మొన్న మాక్టైల్ తాగింది కదండి, మీకు వీడియో కూడా పెట్టాను కదా, తాగిన తర్వాత గొంతు నొప్పి ఎక్కువైపోయింది. గొంతు నొప్పి వస్తుందని తెలిసినా అడుగుతుందండి, కొనలేదనుకోండి ఇంకా ఫీల్ అయిపోద్దని చెప్పి కొన్నాను. దానికి మాత్రం ఇప్పుడు పాపం నైట్ నుంచి విపరీతమైన గొంతు నొప్పి వచ్చేస్తుంది. కాకపోతే వేడివేడిగా తెల్లవారు అయితే పాలు అవి ఇచ్చాను, ఇంక బ్రెడ్ ఆమ్లెట్ అవన్నీ వేసి ఇంకా ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారండి. ఇంక ట్యాబ్లెట్స్ కూడా బ్యాగ్లో పెట్టి పంపించాను. ఇంకో ట్యాబ్లెట్లు కూడా ఇచ్చారు. ఇంకా మార్నింగ్కి ఇంకా ఉదయం సాయంత్రం వేసుకోవడానికి 2, రోజు రాత్రి అప్పుడు వేసుకోవడానికి అయితే 3 మాత్రలు ఇచ్చారండి. ఇంక మాత్రలు 3 డేస్ వేసుకుంటే తగ్గిపోతాయి అమ్మ అనేసి అన్నారు. ఇంకా అందుకే నాకు అసలు పిల్లలు ఒంట్లో బాగుపోతే ఎందుకో నాకు అసలు ఏది చేయబుద్దు. ఇంకా కొంచెం పాలు అయితే మరగబెట్టేసి కొంచెం పంచదార కలిపేసి ముందైతే పక్కన పెట్టాను అనుకోండి. నేను అన్ని తడిగుడ్లు పెట్టి అన్నీ చేసుకునే లోపు పాలు అయితే కొంచెం గోరువెచ్చగా అయినా పర్వాలేదు, కానీ వేడి పాలు అయితే పెట్టకూడదు. అంటే నేను ఎలా పెడతానో మీకైతే చెప్తున్నాను. నైవేద్యం మేము పాలతో ఏదో ఒకటి పెట్టాలి అనుకునే వాళ్ళు వీలు పడలేనప్పుడు అండి, లేదంటే అన్నమైనా వేడివేడిగా అన్నం వండుతాం కదండి, వేడి అన్నం స్నానం అది చేసుకొని వండిన అన్నంలోని పాలు పంచదార కలిపి కూడా దేవుడికైతే నైవేద్యం పెట్టచ్చండి. ఏమీ తప్పు అయితే లేదు, ఏదైనా భగవంతుడు ఇచ్చిందేనండి, పంచదార వేయకూడదు అది వేయకూడదు అంటారు, కానీ ఇంక ఏదైనా మనం పెట్టుకోవచ్చు. కాకపోతే ఇంకా పాలతో పెట్టాలి అని సెంటిమెంట్ ఉంది మనకి, రోజు వీలు పడలేదు కాబట్టి పాల్లో పంచదార కలిపి పెట్టచ్చు, బెల్లమైనా ఏదో ఒకటి తేనైనా ఏదో ఒకటి కలిపేసి అయితే పెట్టచ్చు, కానీ చల్లారిపోయిన తర్వాత పెట్టాలి. ఇంకా నేనైతే పాలు అయితే స్టవ్ మీద పెట్టుకున్నానండి, పెట్టుకొని సిమ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఈలోపు దేవుడి గది అయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. క్లీనింగ్ అయితే ఏం లేదండి, మనం అగరబత్తులు వెలిగించుకునేవి, ధూప్ స్టిక్స్ వెలిగించుకునేవి, ఇంకా అవన్నీ ఏవో ఒకటి ఉంటాయి కదండి. నెక్స్ట్ పైన ఇంకా డస్ట్ అది ఏమైనా ఉండిపోద్దని చెప్పి మొత్తం అదంతా నేనైతే జస్ట్ గుడ్డతోనైతే క్లీన్ చేసుకున్నాను. ఈలోపు పాలు అయితే నేను చాలా కొంచెమే వేసాను కాబట్టి సిమ్లో పెట్టినా సరే ఇదిగోండి చూడండి మరిగిపోయాయి అనమాట. ఇంకా అవి నేను కొంచెం ఒక 2 స్పూన్లు పంచదార అయితే కలిపి బాగా కలుపుకొని పక్కన అయితే పెట్టుకుంటున్నానండి. ఈలోపు ఇవి చల్లారిపోతాయి కదండి, ఈ చల్లారిపోయేలోపు నేనైతే కొంచెం ఇదిగో చూడండి మీకు చూపిస్తున్నాను, ఫుల్గా ఏం వేయలేదండి, హాఫ్ గ్లాసే వేసాను అనమాట. పక్కన పెట్టి ఈ లోపు అయితే నేనైతే తుడుచుకొని తడిగుడ్లు అయితే పెట్టేసుకుంటున్నాను దేవుడి గదిలోని. రోజు బంగారమ్మ ఇల్లంతా తుడిచి తడిగుడ్లు అయితే పెడతదండి, నేను మాత్రం ఈ దేవుడి గది లోపల మొత్తం అంతా క్లీన్ చేసుకొని తడిగుడ్లు పెట్టుకుంటాను. అలాగే బయట ఎదర గచ్చు ఉంటుంది కదండి, ఇంకా ఆ గచ్చు ఆ బయటని కడుక్కోవడం అదంతా నేను మార్నింగ్ కంపల్సరీగా చేస్తాను అనమాట.
ఇంక ఇల్లంతా ఇంక ఈ టైము ఆ టైం అని అయితే ఏమీ లేదండి. బంగారంకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వస్తుంది. ఇంట్లో లోపల మాత్రం మొత్తం అన్ని రూములు తుడిచి తడిగుడ్లు అయితే పెడతదండి. ఇంకా నాకు ఫస్ట్ నుంచి అదైతే ఇంకా అలవాటు చేసుకున్నాను అనమాట. నేను ఇంకా సెంటిమెంట్లకు వెళ్ళిపోయాను అనుకోండి, ఇంకా నేను ఇంక ఇదే టైంకి చేయాలి అంటే నాకు ఇంకా హెల్త్ అయితే ఇంకా తేడా అయిపోతుంది. ఇంకా బంగారంకి ఏ టైంలో అయితే ఆ టైంలో వచ్చినప్పుడు చేస్తేనే నాకు బాగుందని ఊరుకున్నాను. ఇది నార్మల్‌గా అయితే నేను కార్తీక మాసంలోని క్లోజ్ చేసింది మళ్ళీ నేను కార్తీక మాసంలోనే ఇప్పుతానండి. కాకపోతే మీకు చూపించడానికైతే నేను తీస్తున్నాననమాట. ఆల్రెడీ మొన్న క్లీన్ చేసేటప్పుడు కూడా మొత్తం ఈ డబ్బా అన్నీ తీసాను కదా! ఇదిగో చూడండి, ఇది శాలిగ్రామం అనమాట. ఇంకా ఇది నేను గంధకి నదిలోని వాటరు వెళ్తూ ఉంటది కదండీ! ఆ రాపిడికైతే శాలిగ్రామాలయితే తయారవుతాయన్నమాట. నాకైతే ఇక్కడ మా ఊర్లోని గోర్ఖా ఉండేవారండి. ఇప్పుడు నా ఛానల్ చూసేవాళ్ళు చాలా మందికి తెలుసు. అతని పేరు భయ్యా అనమాట. అతను చెప్పారు నాకు, "అమ్మ, నాతోని చాలామంది తెప్పించుకుంటున్నారు. ఎప్పుడు నేపాల్ వెళ్ళినా సరే ఇంకా వాళ్ళ ఆవిడకి చీర అవన్నీ పంపించేదాన్నండి నేను. అయితే నన్నొకసారి అక్కడ నుండి ఏమైనా తేవాలేంటమ్మా" అంటే, "ఏం తెస్తారు? నాకు తెలీదు కదండీ అక్కడ ఉండేదేంటి" అనేసి అని అడిగితే, "అమ్మ, అయితే నాతో చాలామంది తెప్పించుకుంటున్నారు. నీకు అది నేను తీసుకొనొస్తానమ్మా" అన్నారు. అంటే నేనన్నాను, "ఏమో అది ఎలా పూజ చేయాలో ఏటో నాకు తెలీదు" అని అన్నానండి నేను. అంటే, "లేదమ్మా, పూజ చేసుకోవడం కాదు, బీరువాలో పెట్టుకుంటారంట, చాలా మంచిదంట" అనేసి అన్నారు. ఇంక అందుకని తెప్పించుకున్నానండి నేను. ఇంకా అతని నోట్లోంచి ఏమో దేవుడే పలికించాడేమో అని నాకైతే అనిపించిందనమాట. అయితే తెచ్చిన తర్వాతయితే నాకు చాలామంది నేను ఇలాగా తెప్పించుకున్నాను అనంటే, ఎక్కువ మందయితే నాకు భయపెట్టారండి. అది చేసుకోవచ్చో లేదో, అమ్మో, అలా ఎందుకు తెప్పించుకున్నావు? అది ఇంట్లో ఉంది అనంటే, ఇంకా చాలా ఏవో నిష్టలు, నియమాలతో ఉండాలి అవన్నీ. అంటే నేను చాలామంది గుళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా నేను పంతులు గారులని కూడా చాలామందిని అడిగితే, ఒక పంతులు గారైతేనండి, "ఇక్కడ రావి చెట్టు అది ఉంటది కదమ్మా! ఆ మూలను తీసుకొనొచ్చి నువ్వు పెట్టియాలనుకుంటే నువ్వు పెట్టి" అన్నారు. నాకెందుకో పెట్టాలనైతే అనిపించలేదండి. నాకెందుకో నా మనసులోని ఎందుకొచ్చిందో మన ఇంటి వరకుని అనైతే నాకనిపించింది. అప్పుడు నేను అలాగా ఇంకా చాలామందిని అడిగి, చేసి ఇలా బీరువాలో పెట్టుకుంటారు. అదేంటి మొత్తం మనకింకా యూట్యూబ్ ఉంది కదండీ! సెర్చ్ కొట్టి అన్నీ చేస్తే ఇంకా చాలా వాళ్ళైతే దాన్నంట ఊరికనే ఒక ఖాళీ డబ్బాలో అయితే పెట్టకూడదంటండి. బియ్యంలో పెట్టయితే పెట్టాలనేసి నాకు చాలామంది చెప్పారు. ఇంకా నేను బీరువాలోని అక్కడ అయితే నేను పెట్టలేదండి. ఎందుకంటే నాకు దేవుడి గది సెపరేట్‌గా ఉంది. ఇంకా డస్కులు అవన్నీ సెపరేట్‌గా ఉన్నాయి కాబట్టి, అంటే నార్మల్‌గా దేవుడి గది లేని వాళ్ళు ఇంకా షెల్ఫ్‌ల్లా ఉన్నవాళ్ళు, వాళ్ళకింకా అది పెట్టుకోవడానికి 1 మంత్ తర్వాత దాన్ని ఇంక బయటికి తీయాలి, పూజ చేయాలి అంటే అదొక ప్లేస్ కింద అయిపోద్ది కదండీ! అలాంటి వాళ్ళైతే బీరువాలో పెట్టేసుకుంటారు. నాకు ఎలాగో ఉంది కదా! నేను ఇంక దేవుడి గదిలోనే పెట్టుకున్నాను. ఇంక మైలుగాలి అది ఏం తగలకుండానే ఉంటది కదా అనేసి. పెట్టుకున్నప్పటి నుంచి అయితే నాకు బానే ఉందండి. నేను కార్తీక మాసంలోని దానికి జస్ట్ వాటర్ అది వేసుకొని, గంధం పెట్టుకొని, కుంకుమ బొట్టు అది పెట్టుకొని, నేను రోజు పూజ చేసుకుంటానండి 2 పూటలని. ఇంకా అప్పుడు మీకు నేనైతే తప్పకుండా చూపిస్తాను. అంటే చేయడం వల్ల అయితే మనకి బానే ఉంది కాబట్టి, నాకెందుకో ఏదైనా బావుంది అంటే నేను చెప్తానండి అందరికిని. అది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, ఇష్టపడలేని వాళ్ళు ఉంటారు, దాన్ని ఎగతాళిగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉంటారండి. ఇంక వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి. అందరి కోసం అయితే నేనైతే అనలేదు. కానీ భగవంతుడి విషయంలోని అందరూ ఎగతాళిగా మాట్లాడతారని నేనైతే అనట్లేదండి. కొంతమంది ఉంటారండి అనేవాళ్ళు. వాళ్ళ కోసం చెప్పాను. ఇంకా మీతోని మాట్లాడుతూ నేను ఇడ్లీ, ఇంకా పలుకులు, పుట్నాల పప్పేసి చట్నీ చేసేసానండి. ఈలోపైతే ఇదిగోండి ఇంకా గుత్తొంకాయలు వండుదామని ఒక 3 డేస్ బ్యాకే తీసుకున్నాను గానీ వీలు పడలేదు. మా చిన్న పాపకి గుత్తొంకాయ అంటే చాలా ఇష్టమండి. ఇంక మా ఆయన గారు కూడా ఇష్టంగానే తింటారు. ఇంక అందుకని చెప్పి గుత్తొంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇందాక చట్నీ చేసేటప్పుడు డబ్బా చూపిస్తున్నాను కదండీ! అది పాపది ప్రోటీన్ పౌడర్‌ది డబ్బా అనమాట. ఇంక అవైతే బాగా యూజ్ అవుతున్నాయని మీకు చూపించాను. ఇంకా గుత్తొంకాయకైతే నేను మసాలా ఈరోజు కొంచెం సింపుల్‌గానే చేసేస్తున్నానండి. మరి ఓ మసాలాలు అవి ఇవి కాకుండా అన్నీ నా దగ్గర రెడీమేడ్‌గా ఉన్నవే వేస్తాను. ఒకసారి చూడండి. ధనియాలైతే కంపల్సరీగా వేసుకోవాలండి. వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇంక ఇందులో కొంచెం జీలకర్ర కూడా నేను యాడ్ చేశానండి. జస్టే వెయ్యాలి. ఎక్కువైతే వేయకూడదండి. వేస్తే ఇంకా మరి జీలకర్ర ఫ్లేవర్ అయితే తెలిసిపోయినట్టు ఉంటది. అందుకని కొంచెం జీలకర్ర వేయాలి. అలాగే నేను రెడీగా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి.
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడు వీడియో తీద్దాం అనుకున్నానండి, కానీ నాకు ఎందుకో ఆ రోజు అసలు పూర్తిగా వీలు కుదరలేదు. ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి 2 నెలలు 3 నెలలు అయినా సరే ఏం అవ్వదండి. అందులో కొంచెం ఆయిల్ ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని అల్లం వెల్లుల్లి మొత్తం పొట్టంతా తీసుకొని చేసుకోవాలండి. పొట్టు అది ఉండకూడదనమాట. ఇంకా ఇందులో నా దగ్గర నేను గరం మసాలా, బిర్యానీ మసాలా అయితే తీసుకొని వచ్చానండి. అది బాగుంటుందని చాలామంది అన్నారని చెప్పి ఇంకా బిర్యానీ మసాలా యాడ్ చేశాను. ఇలా బిర్యానీ మసాలా వేలేనప్పుడు యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క 2 వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇంకా అదేమీ వేయకుండా, అందుకే అన్నాను కదండి ఈరోజు ఏటో అంత ఇన్స్టెంట్గా ఉన్నట్టు మసాలా ప్రిపేర్ చేసేసానని చెప్పి. నేను టమాటీ వేసాను, ఉల్లిపాయ కూడా వేయొచ్చు. కాకపోతే ఈరోజు నేను ఉల్లిపాయ పోపు వేసేటప్పుడు వేద్దాం అనుకుంటున్నానండి. నార్మల్గా అయితే ఉల్లిపాయ టమాటీ కూడా నేను వేస్తాను. ఇంకా ఫైనల్గా ఇందులో సాల్ట్ కూడా వేస్తానండి. ఎందుకంటే వంకాయలకి మనం ఫిల్లింగ్ చేయాలన్నమాట. కట్ చేసి మధ్యలో మనం ఘాట్లు పెట్టాం కదండి, ఆ లోపలికి ముద్ద ఫిల్ చేసుకోవాలి. అందులో సాల్ట్ వేసుకున్నాం అనుకోండి వంకాయ చప్పగా లేకుండా ఉంటుంది అనమాట. అందుకని చెప్తున్నాను. నేను ఉల్లిపాయ పోపు పెట్టుకోవడానికి ఉంచానండి. మిక్సీకి అయితే మాత్రం 2 టమాటీలు వేసాను. అందులోనేమో ఒక పిడుకుడైనా ఉంటాయండి ధనియాలు అయితే వేసాను. అందులో కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేశాను. జీలకర్ర వేసిన క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి ఇందులోని. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక పెద్ద స్పూన్తోనైతే వేసాను. ఇంక ఇందులోని బిర్యానీ మసాలా వేసాను. బిర్యానీ మసాలాకి బదులుగా మీరు 2 యాలకులు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క మీరు వేసుకున్నారనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఈ గుత్తొంకాయ కూరని చాలామంది పుల్లగా తినడానికి అయితే ఇష్టపడతారండి. ఇంకా పుల్లగా తినడానికి ఇష్టపడే వాళ్ళు ఇందులో చిన్న చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే టమాటీలు, నాటు టమాటీలు అనుకోండి ఆ పులుపు అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది. పులుపు దేనికి వేస్తారంటే నల్ల వంకాయ గబుక్కుని ఒక్కొక్కసారి చేదైతే ఉంటుందండి. అందుకనే పులుపు అయితే యాడ్ చేస్తారనమాట. అందుకని నేనైతే చెప్తున్నాను. ఇంకా మొత్తం వంకాయలు అన్నిటికి మసాలా అంతా ఫిల్ చేయడం అయితే అయిపోయిన తర్వాత ఈ ఉన్న మసాలాను కూడా నేను పక్కకు తీసైతే పెట్టానండి. ఎందుకంటే కూరలోని ఇది వేసుకుంటే బాగుంటుంది. లోపు బంగారం అయితే వచ్చి గిన్నెలు అవన్నీ తోమడం అయితే అయిపోయిందండి. మేము టిఫిన్ అది చేసి లోపు అనమాట. ఈలోపు నేను పెట్టిన దీపాలు కూడా కొండెక్కిపోయి మొత్తం సామాన్లు కూడా, దేవుడి సామాన్లు కూడా తోమేస్తుందండి. చూడండి నేను మొత్తం ఇప్పుడు వంట చేసేటప్పటికైతే 12:30 ఎంతో అయిపోతుందండి. ఇప్పుడు వచ్చి మొత్తం అన్నీ ఖాళీ చేసి అదిగోండి తోముతుంది. ఇంకా నేను అవుతున్న గిన్నెలు కూడా ఇచ్చేస్తున్నాను అనమాట తోమేస్తుంది అనేసి. గుత్తొంకాయ కూర కష్టమని చాలామంది అనుకుంటారండి. కాకపోతే చిక్కదనం రావాలి. కొంతమంది ఫ్రైలా కాకుండా గ్రేవీలా చేసుకుంటారు కదండి గుత్తొంకాయని. అలా చేసుకోవాలనేవాళ్ళు ఇందులోని నువ్వులు కానీ, వేపిన శనగపప్పు కానీ, లేకపోతే వేయించుకున్న పల్లీలు కానీ, లేకపోతే జీడిపప్పు కానీ, దోసపప్పు కానీ ఇలా వేస్తారండి. అంటే చూడండి చిక్కగా గ్రేవీలాగా గుత్తొంకాయ చాలామంది చేసుకుంటారు కదండి. అలాంటి వాళ్ళైతే ఇది చిక్కగా రావడానికి అలా చేయాలి. కాకపోతే నేను ఈరోజు ఫ్రైలాగే చేసేస్తానండి. మసాలా అంతా వంకాయలకు పట్టేటట్టు ఉండి ఫ్రైలాగే ఉంటుందన్నమాట. ఇలా చేసేటప్పుడు మాత్రం ఏ పప్పులైతే మనం ఏం యాడ్ చేయక్కర్లేదు. ఈలోపు నేను ఒక పక్క అయితే అన్నం పెట్టేసుకున్నాను. ఒక పక్క రసం అయితే పెట్టానండి. నేను నిన్న గోంగూర పచ్చడి అయితే చేశానండి. ఒక 10 రోజులు నిల్వ ఉండేటట్టే ఒక పచ్చడి అయితే చేసుకున్నాను అనమాట. గోంగూర చికెన్ అని పాప ఊరికే అంటుందని నేనైతే గోంగూర ఎక్కడ బయట తేవట్లేదని మా వీధిలోకి వస్తే తీసుకున్నానండి. కాకపోతే అది బాగా ఎక్కువ ఉంది చికెన్లో వేసినా అని చెప్పి ముందైతే పచ్చడికి కొంచెం ఫ్రైలా తీసి చేసాను. పచ్చడి మాత్రం సూపర్గా వచ్చింది. ఈసారి ఎప్పుడైనా చేస్తే మాత్రం మీకు తప్పకుండా నేను షేర్ చేస్తానండి. ఇంకా గోంగూర పచ్చడి ఉంది కదా, గుత్తొంకాయ ఉంది, ఇంకా రసం పెట్టుకుంటే బాగుంటుంది. నెయ్యి అది వేసుకొని తింటే బాగుంటుంది కదండి. ఇంకా అందుకనేసి నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ముందైతే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర ఫ్రై చేసుకొని అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయాలండి. వేసిన తర్వాత ఉల్లిపాయ అయితే బాగా దోరగా అయితే వేయకూడదండి. జస్ట్ వేపిన తర్వాత ఈ వంకాయ వేసామనుకోండి, ఇది మూత పెట్టేటప్పుడు ఈ అడుగది పట్టకుండా ఉల్లిపాయలో వాటర్ అనేది ఉంటుంది కదండి, పూర్తిగా ఫ్రై అవ్వకుండానే మనం వంకాయ వేసాం కాబట్టి ఉల్లిపాయలో ఉన్న వాటర్కి అడుగు పట్టకుండా ఈ వంకాయ అయితే బాగా మగ్గుతుందండి. అందుకని చెప్పి మనం పోపుకి ఉల్లిపాయ అలా వేపేస్తాం, అలా వేపకండి. ఇగో చూడండి ఇప్పుడు ఇందులో ఉన్న ఉల్లిపాయ ఈ వంకాయతో కలిపి బాగా వేగిపోయింది. వంకాయ కూడాని మాడకుండా కింద అడుగది పట్టకుండా వచ్చింది కదండి. ఇదిగో చూడండి ఇలా అయితే వచ్చింది కదా. ఇంకా ఇది
స్టార్టింగ్ నుంచే వంకాయ వేసినప్పటి నుండే సిమ్‌లో పెట్టే మనం అలా మగ్గించేసుకున్నాం అనుకోండి దగ్గరికి, ఇంక ఫైనల్‌గా లాస్ట్‌లోని పొడి కారం యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటది. ఇందులో నేను మిగిలిపోయిన మసాలా గూడా వేసానండి. ముందే మిగిలిపోయిన మసాలా అయితే వేయకండి. ఎందుకంటే వంకాయ కొంచెమైనా ఆయిల్‌లోనైతే ఫ్రై అవ్వాలనమాట. అయితేనే టేస్ట్ చాలా బావుంటది. కాకపోతే ఈ కూర వండేటప్పుడు మాత్రం కొంచెం పొయ్యి దగ్గర ఉండి కలుపుకొని వండుకుంటే మంచిదండి. లేదంటే కొంచెం అడుగైతే పట్టేసి కొంచెం మాడు వాసనలాగా వచ్చిందనుకోండి, కూర అసలు తినలేమనమాట. అందుకని చెప్తున్నాను నేను మీకు. ఇంకా నిన్న చేసిన గోంగూర పచ్చడి ఉందని చెప్పాను కదండీ! ఇదిగోండి చూడండి పచ్చడి 10 రోజులైనా పాడవదండి. వాటర్ అది ఏమీ తగలకుండా అన్నీ పొడి పొడిగా వేసుకొని చేసుకోవాలనమాట. ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే ఎయ్యాలండి. ఇంకా ఇందులో ఆయిల్ పడతది. కాకపోతే నేనింకా ఓ 4 రోజులు, 5 రోజులు పోయాక ఇంకా ఇంకిపోయిందనుకోండి అప్పుడు ఆయిల్ వేద్దామని ఇప్పుడైతే నేను వేయలేదు. గోంగూర పచ్చడి మాత్రం సూపర్‌గా వచ్చిందండి. ఇదిగోండి బంగారమ్మ అయితే మొత్తం అన్నీ దేవుడి సామాన్లతో సహా అన్నీ కడిగి ఇంక దేవుడి గదిలో ఆ సామాన్లవి పట్టుకెళ్ళి అయితే పెట్టేసిందండి. ఇంక దగ్గరికైతే మగ్గిపోయిందండి కూర. ఇదిగో చూడండి. ఎందుకంటే చిన్న చిన్న వంకాయలు కదండీ! బేగా మగ్గిపోయాయనమాట. అందుకే అన్నాను దగ్గరుండి కలుపుకుంటే అయిపోద్దని. ఫైనల్‌గా ఇందులో నేను పొడి కారం అయితే వేసుకుంటున్నానండి. కూర మాత్రం చాలా టేస్ట్‌గా ఉంటది. నేను చెప్పిన ప్రాసెస్‌లో అయితే ఒకసారి ట్రై చేయండి. గ్రేవీ కావాలంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పిన పప్పులన్నీ వేసుకున్నాం అనుకోండి, ఇలా దగ్గరికి మగ్గిన తర్వాత కొంచెం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలనమాట. ఇంకా చింతపండు పుల్లతో కూడా చాలామంది చేస్తారండి. వాళ్ళైతే చిన్న చింతపండు వాటర్‌లో వేసుకొని పిసుక్కొని వేసుకుంటే బావుంటది. కాకపోతే మా పిల్లలకి, మా ఆయన గారికైతే కొంచెం ఇలా ఫ్రైలాగా ఉంటేనే ఇష్టంగా తింటారండి. ఇంక వంట చేయడం అయితే అయిపోయిన తర్వాత కాసేపయితే నేను మధ్యాహ్నం రెస్ట్ అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ఈవినింగు బయటికెళ్ళే పనైతే ఉందండి. ఇంకా మా ఆయన గారికైతే కొంచెం పన్నయితే చాలా రోజుల నుంచి నొప్పైతే వస్తుందనమాట. ఒకసారి డాక్టర్ దగ్గరికైతే వెళ్దామనేసి అనుకుంటున్నాము. ఇంక ఈవినింగ్ లెగిసిన తర్వాత టీ అయితే పెట్టుకున్నానండి. మా ఆయన గారికి ఇంకా ఈ టీ అది తాగేసిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్దాం అనేసి మైండ్‌లోకొచ్చింది గానీ, ఎళ్ళిన తర్వాత డాక్టర్ ఏటంటారో అదొక భయమండి. ఎందుకంటే ఎప్పుడు ఇంజెక్షన్ గూడా ఏదైనా చేసినా సరే ఇంజెక్షన్ గూడా చేయించుకోరు. నాకు భయం, భయం అనేసి అంటారు. ఇప్పుడు ఎళ్ళిన తర్వాత పన్ను తీసేస్తారో, లేకపోతే పన్నుకేమైనా అంటారేటో అవన్నీ అంటున్నారు. అయితే నేను అంటున్నాను, సిమెంట్ పెడతారు. అంతకు మించి ఏమీ ఉండదు. ఎందుకు ఊరికే అంటే, నాకు ఒక 2 ఇయర్స్ బ్యాకు నేను ఒక జాంకాయ తినేటప్పుడు పన్ను ఏమైందో గానండి, పన్ను ఇరిగిపోయిందండి నాది. చిన్న ముక్క లాంటిది. దంతం దగ్గర అనమాట. అయితే విరిగిపోయిన తర్వాత ఏమైందో మొత్తం అంతా ఇన్ఫెక్షన్ అయిపోయిందనమాట. నేనైతే విరిగిపోయిన తర్వాత స్వెల్లింగ్ వచ్చింది. ఏటైందో అనుకున్నాను గానండి, అది లోపల ఇన్ఫెక్షన్ అవుతుంది. అసలు అవేమీ నాకు తెలియలేదు. ఇంకా నొప్పి తట్టుకోలేకపోయేటప్పటికి తినైతే డెంటిస్ట్ దగ్గరికైతే తీసుకెళ్లారండి. తీసుకెళ్తే ఇంకా మొత్తం లోపలున్న చిగురంతా పోయిందమ్మా. నీకు దానివల్లే పన్ను నువ్వు జస్ట్ జాంకాయ తిన్నా విరిగిపోయినట్టు అయిపోయింది. పన్నుకైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాలన్నారు. కాకపోతే అసలు ఆ ట్రీట్మెంట్ అంటే ఏటో కూడా నాకైతే తెలీదండి. వెళ్ళిన తర్వాత 3 సిట్టింగ్స్ అన్నారనమాట. ఒక్కొక్క సిట్టింగ్‌కి అయితే మాత్రం నేను నరకం అయితే చూసానండి. మీలో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుంటే అలా నొప్పది మీకు కూడా ఎంత నొప్పే వచ్చిందా నా కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. నిజంగా నేను వెళ్ళి కూర్చున్న తర్వాత ఇంకా ఒక పక్క నుండి అయితే కళ్ళలో నీళ్ళైతే వచ్చేస్తూ ఉండేవన్నమాట. అతను అనేవారు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏడడం కాదండి, అలాంటి నొప్పి అనమాట. చేస్తూ ఉంటేనే కళ్ళలో నీళ్ళు కారిపోతూ ఉండేవి నాకు. అయితే ఇప్పుడు మా ఆయన గారికి నిజంగా అలాంటిది చేస్తే మాత్రం తనైతే తట్టుకోలేరండి. ఎందుకంటే అంత భరించి అంత ఓపికగా అలా ఒకే కుర్చీలో కూర్చొని నాకు ఓన్లీ సింగిల్ సిట్టింగ్‌కి దగ్గర 1 అవర్, 1½ అవర్ అలా చేసేవారండి. నేనైతే చాలా సార్లు మా ఆయన గారికి చెప్పాననమాట. "నువ్వైతే మాత్రం అస్సలు చేయించుకోలేవు. చాలా నొప్పిగా ఉంటది" అని. ఇప్పుడు మా ఆయన గారికి ఇంక అదే పరిస్థితి వచ్చినట్టయితే నేను అనుకుంటున్నాను. ఇంకా మా ఆయన గారికైతే టీ, బ్రెడ్ వేసైతే ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత ఇంకా పెద్ద పాప ఇప్పుడే కాలేజ్ నుండి వచ్చిందనమాట. మమ్మీ ఇంకా బటరు, చీజు వేసి కొంచెం నాకైతే బ్రెడ్ అయితే కాల్చేసి ఇచ్చి మమ్మీ అన్నది. ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు ఇంక పిల్లలకి ఏదో ఒకటి తినడానికి అన్నీ పెట్టేసి వెళ్ళిపోతే బాగుంటుంది కదండి. ఇంకా అందుకని చెప్పి నేనైతే ఇంకా బటర్ వేసేసి బ్రెడ్లోని చీజ్ అది పెట్టేసి ఇంకా పాపకైతే వేసి ఇచ్చాను. ఇంకొంచెం స్నానం అది చేసేసుకొని నేను దీపం అది పెట్టేసేలోపు ఈలోపు తినైతే కంగారుగా వచ్చారండి. 6 కల్లా నన్ను రెడీ అయిపోమన్నారనమాట. అంటే డాక్టరు 6 కల్లా వస్తారు, వెళ్ళి చూసుకుందాము. ఇంకా అక్కడి నుంచి అయితే కొంచెం ఒక ఫర్నిచర్ షాపుకి కూడా వెళ్తున్నామండి. ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత ఈ బటర్ కానీ చీజ్ కానీ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టలేదు అనుకోండి, బద్దకించి వదిలేస్తే ఇంకా తర్వాత పాడైపోతాయి. ఇంకా అందుకని చెప్పి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఫర్నిచర్ షాప్ అంటే నార్మల్గా మేము
పెద్దది సోఫా అయితే తీసుకున్నామని చెప్పాం కదండి, రీసెంట్గానే తీసుకున్నానని. సోఫా క్లీన్ చేసేటప్పుడు మీకు చూపించాను కదా హాల్లో ఉన్నది. ఇంకా దాని ఈఎంఐ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అందుకని చెప్పి దానికి కొంచెం బాగా మ్యాచ్ అయ్యేటట్టు ఒక టీపాయి, నెక్స్ట్ దాని ఆపోజిట్లో బీమ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఇంకా ఆ బీమ్ బ్యాగ్స్ దగ్గర ఆ ప్లేస్లో కూడాని ఒక 3 సీటర్ది అయితే సోఫా తీసుకుందాం అనుకుంటున్నాము. ఇంకా ఆ డెంటల్ హాస్పిటల్ దగ్గర నుంచి ఇంకా అక్కడికి కూడా వెళ్తామండి. ఇంకా రెడీ అయిపోయి బయటకైతే వచ్చేస్తున్నాం. ఇదిగోండి మా ఆయన గారు అయితే వస్తున్నారనమాట. తినక మాత్రం ఇంకా డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నామంటే కొంచెం భయంగానే ఉందండి. ఇంక బయటకైతే వచ్చామన్నమాట. బయలుదేరి అయితే వెళ్తున్నాము. మా ఆయన గారిని నేను అడుగుతాను చూడండి ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. ఎందుకు వెళ్తున్నామో చెప్పాలా? మా ఆయన గారు నేను ఎందుకు వెళ్తున్నామో సార్ చెప్తారు వినండి. పన్ను నొప్పి చిన్నది ఉన్నప్పుడు వెళ్దామంటే వెళ్ళలేదు, ఇప్పుడు పన్ను నొప్పి ఎక్కువైపోయింది. రాత్రి అంతా పాపం నిద్ర లేదు, దానివల్ల నాటుకోడి తినలేకపోతున్నారు పన్ను ప్రాబ్లం రావడం వల్ల. అందుకని ఇప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నాము. పన్ను నొప్పి కాదు, ముందు నాటుకోడి తినలేకపోతున్నాం అనే బాధ. అది అసలు పాయింట్. అది పన్ను నొప్పి కన్నా నాటుకోడి తినలేకపోతున్నాం వల్ల బాధ ఎక్కువైపోతుందంట. నాటుకోడి తినలేకపోతున్నాం, అది కూడా నాటుకోడి తినలేకపోతున్నారంట. ఇప్పుడైతే డెంటిస్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి, బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా హాస్పిటల్లోనైతే ఎక్కడ ఏమీ తీసుకోలేదండి, ఎందుకంటే వీడియోలు మరీ హాస్పిటల్లో కూడా తీసుకుంటే బాగోదు. ఇంకా తినకైతే మాత్రం క్యాప్ అయితే వేయాలనేసి అన్నారండి. పన్ను అయితే ఫుల్గా అరిగిపోయిందని అన్నారు. ఇంకా కొంచెం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా చేయాలన్నారు, ఎందుకంటే అరిపోవడం వల్ల కొంచెం ఇన్ఫెక్షన్లా అయ్యింది కింద లోపల, అదంతా క్లీన్ చేయాలన్నారు. ఇంకా అదంతా పెద్ద ప్రాసెస్ అయితే చెప్పారండి. ఎంత అవుతుంది ఏంటి, 3 సిట్టింగ్స్ అయితే పడతాయి అన్నారు. ఇంకా అవన్నీ మాట్లాడుకున్న తర్వాత ఇంకా చెప్పాను కదండి ఫర్నిచర్ షాప్కి అయితే వెళ్తున్నామని చెప్పి, టీపాయిలు, నెక్స్ట్ ఏమో 3 సీటర్ది సోఫా ఒకటి తీసుకుందాం అనుకుంటున్నామని. ఇంకా ఏదైనా వస్తువు తీసుకుంటే ఇంకా ఈఎంఐ కంప్లీట్ అయిపోయింది అంటే ఇంకేదైనా చేసి కొనుక్కోవాలండి, లేదంటే ఇంకా ఆ డబ్బులు దేనికో దానికి ఖర్చు అయిపోతాయి అనమాట. ఇంకా ఫ్రీ అయిపోయాం కదా అనేసి ఇంకా అందుకని ఇంకా టీపాయితో పాటు ఇలా 3 సీటర్ది పెట్టుకున్నాం అనుకోండి. మీరు ఎప్పుడైనా చూసారా లేదో, ఒక పెద్ద బొమ్మ అయితే ఉండి మా హాల్లోని పెద్ద సోఫా కాకుండా ఇంకోవైపు బీమ్ బ్యాగ్స్ అవి ఉంటాయి కదండి, ఆ ప్లేస్లో ఇప్పుడు ఈ 3 సీటర్ది అయితే సోఫా వేద్దాం అనుకుంటున్నాము. అవి చూసాము చాలా వరకుని. కొంచెం ఆల్రెడీ మన ఇంట్లో ఒక కలర్ అయితే ఉంది కదండి సోఫా, ఇంకా ఆ థీమ్కి కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు ఏదైనా చూద్దాం అనుకున్నాము. వీళ్ళు కస్టమైజ్ అయితే చేస్తామన్నారు. తమ్రోలోనే మేము తీసుకున్నామండి. లాస్ట్ ఒక 1 ఇయర్ అవుతుందన్నమాట సోఫా తీసుకొని. ఇంకా అక్కడికే వచ్చాము మళ్ళీ కూడాని, ఇక్కడ రామటాకీస్ దగ్గర. దీంతో పాటు 2 అయితే చూస్తున్నామండి. చాలా వరకు అయితే మోడల్స్ అయితే బాగున్నాయి. కాకపోతే నేనేమంటున్నానంటే మరీ ఎక్కువ గజిబిజిగా కాకుండా కొంచెం ప్లెయిన్గా ఉండి మనం మెయింటెనెన్స్ చేసుకోవడానికి, ఇంకా డస్టింగ్ అది చేసుకోవడానికి నీట్గా ఉండేవి ఏమేమి చూడమనేసి అంటున్నాను. ఇంకా మనం ఎన్ని చెప్పినా సరే మా ఆయన గారికి ఏది నచ్చితే అదే తీసుకుంటారండి. నేను చెప్పడం అయితే చెప్తానన్నమాట. ఇదిగోండి మా దగ్గర ఉన్న సేమ్ సోఫా లాంటిదే అనమాట ఇక్కడ ఉంది. లాస్ట్ టైం కన్నా ఒక 20,000 అయితే ఇప్పుడు ఎక్స్ట్రా అయితే పెట్టాడండి రేటు. మేము కొన్నప్పటికన్నా ఇంకో 20,000 ఎక్స్ట్రా అయిపోయింది. లాస్ట్ టైం మేము తీసుకున్నప్పటికి 1,20,000కి తీసుకున్నాము. ఇప్పుడు ఇది 1,40,000 ఎంతో చెప్తున్నారనమాట. కాకపోతే కొంచెం లైట్ కలర్ అని చెప్తున్నారు అతను. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇంకా టీపాయ్ తీసుకున్నాము అని అంటే దాని కిందకి కంపల్సరిగా మనం వేసుకోవడానికి మ్యాట్ కూడా తీసుకోవాలండి. ఇంకా మ్యాట్లు కూడా చూసాము. మాకు ఇక్కడ కింద డిస్ప్లేలో వేసిన మ్యాట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్టాక్ అయితే ఒక 5 6 ఉన్నాయి, కానీ ఆ కలర్స్ అయితే ఎందుకో మాకైతే నచ్చలేదన్నమాట. ఇంకా మా ఆయన గారు ఎక్కడికి వచ్చినా సరే రెక్లైనర్ ఉంటుంది కదండి, ఇంకా అదైతే ఓపెన్ చేసి అక్కడైతే కూర్చొని చూస్తున్నారనమాట. నేను అంటున్నాను ఆల్రెడీ పెద్ద సోఫాకి అయితే 2 ఉన్నాయండి ఇవి. ఇంకా అందుకని చెప్పి 3 సీటర్ దానికైతే వద్దన్నాను. నార్మల్గా తినేమన్నారంటే ముందు రాజ్దర్బార్ అయితే తీసుకుందామని అన్నారండి. ఇంకా మళ్ళీ ఏమనుకుంటున్నారో కానీ సోఫా తీసుకుందాము 3 సీటర్ది, కొంచెం బాగుంటుంది, కుషన్స్ అవి ఉంటాయి కాబట్టి. మళ్ళీ రాజ్దర్బార్ తీసుకున్న అది ఎందుకో పాత మోడల్లా అయిపోద్దేమో అని అంటున్నారు. మొత్తం ఇక్కడైతే కలర్స్ అయితే ఉన్నాయండి. కాకపోతే మనం ఇంకా హాల్లోని ఒకటి సెట్ చేసేసుకున్నాము అంటే దానికి మ్యాచ్ అయ్యేదే కొనుక్కోవాలి కాబట్టి నేనైతే సేమ్ అదే కలర్లో అయితే తీసుకోమంటున్నాను. తినేమంటున్నారంటే ఒక దగ్గర
ఒక కలర్ పెట్టేసాం కాబట్టి ఇంకో దగ్గర ఇంకొకటి పెడదాము. అక్కడ ఒకటి వెస్ట్రన్ వేర్ పెట్టుకున్నాం కాబట్టి ఇంకో దగ్గర కొంచెం ట్రెడిషనల్గా ఉండేటట్టు పెడదాము అంటున్నారు. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హాల్ అంతా ఎందుకు ఈవెన్గా ఎందుకు అని అంటారా, లేదంటే డిఫరెంట్గా బాగుంటుంది అంటారో చెప్పండి. ఇంకా నాకు ఇది ఎందుకో డిఫరెంట్గా అనిపించిందండి. కిందనైతే చూడండి ఇలాగ మంచంకి కోళ్ళు అలా వస్తే అలాగ వచ్చాయి కదా, నా బాధ అంతా కింద డస్టింగ్ అది క్లీన్ చేసుకోవడానికి బాగుంటుందనండి. ఇగోండి ఈ టీపై అయితే చూసారు, తనకైతే ఇది బాగా నచ్చింది అనమాట. అందుకే నాకు మొత్తం అంతా ఇది దగ్గర నుండి వీడియో అది తీయు అనేసి అంటున్నారు. డస్క్లు కూడా బాగున్నాయి. న్యూస్ పేపర్స్ అవి పెట్టుకోవడానికి కూడా కిందన పెట్టుకోవచ్చు. ఇంకా అకౌంట్ బుక్స్ అవి తిన ఎక్కువ హాల్లోనే పెట్టుకుంటారనమాట. ఇంకా అలా ఏమైనా ప్లాన్ చేద్దాము. అదైతే నచ్చిందండి తనకి బాగాని. ఇంకా ముందుని కొంచెం ఒకటి చూసాం కానీ అది మరీ సింపుల్గా ప్లెయిన్గా ఉందన్నమాట. ఇదిగోండి మాది ఇదే సోఫా కాబట్టి దాని ఎదురుగా ఇది వేశారు కదా, ఇది మ్యాచ్ అయినట్టు ఏమైనా ఉందా అనేసి అంటున్నారు. ఇంకా నాకు ఎందుకో ఇదంతా ఏమీ నచ్చినట్టు అయితే నాకు అనిపించలేదండి. ఇంత అయినా సరే ఇంకా గ్లాసు ఇది అంటే ఏమైనా పడినా చేసినా మనం మెయింటైన్ చేయగలమో లేదో వద్దని అయితే అనేసాను. ఇంకా షాప్లోంచి అయితే బయటకైతే వచ్చామండి. దీని పక్కనే కొంచెం ట్రెడిషనల్గా చూసుకోవడానికి ఓన్లీ రోజ్వుడ్తోనైతే షాప్స్ అయితే ఉన్నాయండి. అయితే ఎలాగా ఒకటి వెస్ట్రన్లా ఉంది కదా, కొంచెం ట్రెడిషనల్గా చూద్దాం అంటున్నారని చెప్పి ఫుల్గా కార్వింగ్ ఉండేవైతే ఈ పక్కనే ఇంకో షాప్ ఉందన్నమాట. ఆ షాప్కి అయితే వెళ్ళామండి. కాకపోతే ఇందులో మాత్రం మేము వెళ్ళినందుకు అయితే మాత్రం టీపాయిలు అయితే ఉన్నాయండి, కానీ సూపర్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి అనమాట టీపాయిలు. కాకపోతే ఇవి మరి మనం ఉన్న సోఫాకి మ్యాచ్ అవుతుందో లేదో మనం చూసుకోవాలి. ఇంకా ఈ టీపాయిలకి అయితేనండి 4 పక్కల 4 స్టూల్స్ అయితే ఇచ్చారండి. ఇంకా అవి కూడా చాలా బాగున్నాయి. ఇవేమో పూజా మందిరాలు అంటండి, చూడండి ఎంత బాగా చేశారో. నెక్స్ట్ ఈ పక్కవేమో షూ ర్యాక్స్ అంట. వెళ్ళిన అమ్మాయి కూడా అన్నీ బాగా జాగ్రత్తగా చూపించింది. నెక్స్ట్ పిల్లలకి బట్టల కబోర్డ్ అయితే ఎక్కువైపోయాయండి. లెహంగాలు ఇంకా ఇవన్నీ మంచి పార్టీవేర్ డ్రెస్సులు అవన్నీ ఎక్కువైపోవడం కొంచెం సాలట్లేదు. అందుకని చెప్పి ఇంకా బీరువాలు కూడా చూస్తున్నారు. ఇక్కడ టీపాయిలు అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కాకపోతే మనం ఏ బీరువా చూసినా సరే హ్యాంగర్సే ఇచ్చేస్తున్నారండి, షెల్ఫ్ల కింద ఇవ్వట్లేదు. పిల్లలవి లెహంగాస్ పెట్టడానికి నాకు ఎందుకో షెల్ఫ్లా ఉంటే డైరెక్ట్గా సర్దుకుంటే బాగుంటాయని నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఇంకెక్కడున్న టీపాయిలు మొత్తం అన్నీ చూసామండి. అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ప్రైస్ కూడా నేను నార్మల్గా వెళ్ళిన దానికన్నా ఇక్కడ కొంచెం ప్రైస్లు అయితే కొంచెం తక్కువ అనిపించాయి అనమాట. ఇంకా తినంటున్నారు. ఇంకా అలా అనుకుంటే సోఫాతో పాటు టీపై కూడా తీసుకొని మొత్తం ఇదంతా ఒకవైపు పెట్టుకుంటే బాగుంటుంది అంటున్నారు. ఇదిగో చూడండి, ఇది కూడా టీపాయేనండి. దానికైతే 4 పక్కల 4 చిన్నవి స్టూల్స్ అయితే వచ్చాయండి. అంటున్నారు ఎప్పుడైనా సోఫాలో కాకుండా ఇలా టీపై దగ్గర కూడా కూర్చుండిపోయి నలుగురిని ఇలా లాక్కొని ఏమైనా స్నాక్స్ అవి తినాలన్నా, లేకపోతే ఏవైనా గేమ్స్ అవి పిల్లలతో ఎక్కువ మా ఆయన గారు ఆడుతారండి. క్యారమ్ బోర్డులు లేకపోతే అలాగా ఏవో ఒకటి అలా ఏమైనా ఆడుకోవాలన్నా ఇవి బాగున్నాయి అనేసి అంటున్నారు. చూడండి చాలా బాగున్నాయి కదండి. ఇంక ఇవి చూసిన తర్వాత అయితే ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఈరోజు మేము ఇంటికి వెళ్ళేటప్పటికైతే ఇంకా మా మాయాల అబ్బాయి వచ్చాడనమాట, అశ్విని. ఇంకా వాళ్ళ పాప అయితే వచ్చిందండి, యశస్వి. ఇంకా మా మాయాల పెద్ద అబ్బాయి ఇంకా రోషిని ఇంకా యశస్వి అండి. మేము అప్పుడు సింహాచలం వెళ్ళినప్పుడు వచ్చిన అబ్బాయి చిన్న అబ్బాయి అనమాట. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి. ఇంకా రోషిని అయితే తిరుపతి ఇంకా అరుణాచలం అవన్నీ వెళ్ళిందంటండి. ఇంక ప్రసాదాలు అయితే పట్టుకొని వచ్చిందనమాట. మేము వెళ్ళిన తర్వాత మరి ఎప్పుడుకొచ్చిందో కానీ మేము ఇంటికి వచ్చేటప్పటికి 9:30 అయిపోతుందండి. ఇంకా పాపం మేము వస్తామని వెయిట్ చేస్తున్నారనమాట. అయితే చెప్తున్నాను బావగారికి పన్ను కొంచెం బాగాలేదమ్మా, హాస్పిటల్కి వెళ్ళాము, ఇంకా అక్కడ లేట్ అయిపోయింది అనేసి. ఇంకా వచ్చేటప్పటికైతే బాగా లేట్ అయిపోయిందంటే మేము కూడా వద్దాం అనుకున్నాం అక్క, ఇంకా లేట్ అయిపోయింది మేము రావడానికి కూడా అనేసి చెప్తుంది. ఇంక ఇది వచ్చిందంటే ఫుల్ హడావిడి అయితే చేస్తుందండి, ఫుల్గా ఆడుతుంది అనమాట. ఇంకా అస్సలు కదలకుండా ఎక్కడ కూర్చోమంటే కూర్చోదు. నవ్వు సబ్స్క్రైబ్ చేసుకోండి అను తీసుకో.
ఇంక ఇదిగోండి ఈ ప్లేస్‌లోనే 3 సీటర్‌ది అయితే సోఫా పెడదాం అనుకుంటున్నామండి. ఇంక ఈ సోఫాలు అయితే పాతవయిపోయాయి అనమాట. అవి తీసేద్దామని. ఇప్పుడు పెద్దదేసాం కదండీ కూర్చున్న సోఫా. ఇంకా ఈ ప్లేస్‌లో కూడా పాతవి ఉండేవన్నమాట. ఇంక అవన్నీ తీసేసి వేసాము. ఇంక వీళ్ళైతే బయలుదేరిపోయారండి. వీళ్ళు వెళ్ళేటప్పటికైతే దగ్గర దగ్గర 10 అయితే అయిపోయిందనమాట. ఇంక వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను రైస్ అయితే పెట్టి కొంచెం ఆమ్లెట్లు అయితే వేసుకున్నామండి. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. ఇంకా ఈ వీడియో ఇక్కడితో నేనైతే ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సజెషన్స్ ఇవ్వాలన్నా ఇవ్వండి. రేపటి మంచి వీడియోతోనైతే నేను ఇంకా తప్పకుండా కలుస్తాను. అప్పటి వరకు బాయ్.